దెయ్యం సౌండ్లు చేసింది శృతి. మీనా అని తెలుసుకుని మీనాని తిట్టిన ప్రభావతి. ప్రభావతికి బుద్ధి చెప్పేలాగా ఆయిల్ నేలమీద వేసి కింద పాడేసేలా చేసిన శృతి. అసలు ఎందుకిదంతా, ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి. ఇక సుమతి మీద రోహిణి కంప్లైంట్ ఇవ్వడంతోటి డాక్టర్ అయితే ఇక సుమతినైతే ఉద్యోగంలోంచి తీసేద్దామని ఫిక్స్ అవుతుంది. ప్లీజ్ మేడం, నన్ను ఉద్యోగంలోంచి తీయొద్దు మేడం, నేనే తప్పు చేయలేదు. ఆవిడ మా చుట్టాలెవడేనని చెప్పేసి మా అక్క తోటికోడలే అండి, సొంత తోటికోడలు, అందుకే తెలుసుకున్నానండి. అంటే తన ఇంట్లో ఏమన్నా పొరపాటుగా తప్పు చేసిందేమో, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంగ్ర చెప్పకుండా అబార్షన్ చేయించేసుకుంటుందేమో అని మా అక్క భయపడి అలా అడిగింది మేడం. ప్లీజ్ మేడం, నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివిపించి ఇంతకు దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు జాబ్లోంచి తీసేస్తే నాకింక జాబ్ దొరకదు అనిక సుమతి అంటుంటే, అవన్నీ నువ్వు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసినప్పుడే చూసుకోవాలమ్మా నువ్వు. అదేంటిది, వాళ్ళెవన్నా పేషెంట్స్వి బయటికి లీక్ చేస్తారా? తను మా మీద కంప్లైంట్ చేసింది, ఇప్పుడు నేను జాబ్ లెన్స్ తీసేయమని చెప్పింది, చెప్పు అని కావిడంటుంటే, సారీ మేడం, ఇంకొకసారనేది ఎప్పటికీ రిపీట్ అవ్వదు అనిక సుమతి అంటుంది. సరే, ఈ ఒక్కసారికి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇంకోసారి నీ మీద కంప్లైంట్ గాన నాకు తెలిసిందంటే ఈ జాబ్లోంచి నిన్ను బయటికి తీసేస్తాను. ఇక మళ్ళీ తీసుకోరెవరు, నీకు స్టాంప్ మార్క్ పడిపోతుంది. అందుకని జాగ్రత్తగా జాబ్ చెయ్యి, అంతే. ఇంక ఈ మంత్ శాలరీ కూడా నీకు హాఫే ఇస్తాను అని కావిడ చెప్తుంటే, అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ మేడం అనిక సుమతి అడుగుతుంది. ఏ జాబ్ కూడా తీసేయమంటావా? లేదులేండి మేడం, నాకు హాఫ్ అమౌంట్ ఇవ్వండి. నా తప్పుకి శిక్ష అనుభవించాలి కదా. నెక్స్ట్ నుంచి అసలు ఇలాంటి మిస్టేక్ చెయ్యను నేను అని చెప్పేసి ఇక సుమతి అంటుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పేసి అక్కడ్నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక సుమతి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది. ఇక సుమతి, అక్క చెప్పు సుమతి, ఏమైంది? ఏం లేదక్కా, రోహిణి నా మీద కంప్లైంట్ ఇచ్చిందంట హాస్పిటల్లో, ఇలా తన ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసినందుకు. నా జాబ్ తీయడానికి ఇప్పుడు పిలిచారు నన్ను. జాబ్ తీసేస్తానని భయపెట్టారక్కా. ఇంకిలా చెయ్యనండి అని చెప్తే ఈ మంత్లో హాఫ్ శాలరీ ఇస్తానని చెప్పారు. దానికి పనిష్మెంట్గా ఇలా చేశారక్కా అనిక సుమతి అంటుంటే, అసలంత కక్షెందుకు రోహిణికి అసలు అంతలా ఏం పట్టేసింది? జస్ట్ మామూలుగా తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరివనో వచ్చిందేమో అని తెలుసుకుందామని అడిగామంతే కదా. దానికి రోహిణి మళ్లీ కాల్ చేసి ఇలా నీకు జాబ్ పోయేలా చేయాల్సిన అవసరం ఏముంది రోహిణికి అనిక మీనా అంటుంటే, ఏమో అక్క, ఇక నేను ఈ విషయం గురించి అనుకోదలుచుకోలేదు. కాని నాకొకటి మాత్రం అనిపిస్తుంది, రోహిణి ఖచ్చితంగా ఏదో దాస్తుందక్క. లేకపోతే తన గురించి ఏదో నిజంగా బయటపడిపోయినట్టు, నేను మొత్తం నిజం బయటపెట్టేసినట్టు చాలా భయపడిపోయి ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి నన్ను తిట్టిపించేలా చేసింది. అంత అవసరమేముందక్క? ఏదో తనే నన్ను డైరెక్ట్గా వచ్చినని తిట్టొచ్చు కదా. కాని అలా కాకుండా హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్లచేత నన్ను తిట్టిపించింది. అలా చెయ్యాల్సిన అవసరం రోహిణికుందంటే ఖచ్చితంగా తన గతంలేదో నిజం దాచే ఉండాలక్క. అందుకని ఇంతలా చేసిందా అని చెప్పేసి ఇక సుమతి అంటుంది మీనాతోటి. అవునమ్మా, నాకు అదే అనిపిస్తుందిరా సుమతి. చెప్తాను, రోహిణి పని నేను విషయం ద్వారా నేనేం తన్ననను, కాని ఇంకొక దాంట్లోగానే ఏమన్నా చెయ్యాలని అప్పుడు చెప్తాను దాని పని అని చెప్పేసి ఇక మీనా అంటుంది సుమతితోటి. సరే అక్క, ఫోన్ కట్ చేస్తున్నాను, నీకు వీలైనప్పుడు వచ్చి కలవు, బాయ్ అక్క అనిక ఫోన్ కట్ చేస్తుంది సుమతి. ఇక మీనా కూడా ఫోన్ కట్ చేసేస్తుంది. అసలు రోహిణికి ఇంత కక్షెందుకు? నిజంగానే తనకెవరన్నా ముందు బిడ్డున్నాడా? ఇన్ని అబద్ధాలాడుతుందా? అంతలా మా చెల్లి ఉద్యోగం పీగించాల్సిన అవసరం తనకేముందసలా అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది మీనా. ఇక రోహిణి, మనోజ్ మరియు ప్రభావతి కిందకు వచ్చి టిఫిన్ పెట్టమని అడుగుతుంటే మీనా మాత్రం ఇక్కడ టిఫిన్ పెట్టకుండా తన పంతం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటాం, మా ఆవిడికి పౌరుషముంది, గౌరవం కూడా ఉంది. ఆ గౌరవాన్ని తొక్కినట్టు చూస్తే, సొంత చెల్లిని తిడితే తను ఊరుకుంటుందనుకుంటున్నారా? తన జాబ్లో పీకించేస్తుంటే తను ఊరుకుంటుందనుకుంటున్నారా అని చెప్పేసి ఇక బాలు అయితే మీనాకి సపోర్ట్ చేస్తాడు. ఇక అందరూ టిఫిన్ తినేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మీనా అయితే తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఇక చీకటి పడుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇక బాలు అయితే మీనాకి ఫోన్ చేసి, మీనా, నేను సాయంత్రం రాను, వాళ్ల భోజనం నువ్వు చేసి పడుకో, నాకోసం వెయిట్ చేయకు అని ఇక బాలు చెప్తుంటే, ఎందుకు రారు? నాకు నైట్ ట్రిప్ తగిలింది మీనా, ట్రిప్పంతా వేస్తే కనీసం ఎంతో కొంత వస్తాయి కదా, మనింటికి ఉపయోగపడుతుందని ట్రిప్కి ఒప్పుకున్నాను. అయ్యో, నైట్ ట్రిప్స్ ఒప్పుకోవద్దని చెప్పాను కదండీ అని మీనా అంటుంటే, ఒప్పుకోకపోతే డబ్బులెలా వస్తాయి మీనా, ఎంతో కొంత సంపాదించాలి కదా. ఒప్పుకున్నాను, రేపొద్దున్న వచ్చి రెస్ట్ తీసుకుంటాన్లే, కాని నువ్వు తినేసి పడుకో, నాకోసం ఎదురుచూడకు
అని ఇక బాలు అయితే ఫోన్ కట్ చేస్తాడు మీనాది. ఇక శృతి అయితే రవికి ఫోన్ చేస్తుంది. ఏం రవి, డిన్నర్కి వెళ్దామన్నావు, ఇంకా ఇంటికి రాలేదేంటే అనిక శృతి అడుగుతుంటే, లేదు శృతి, నాకివాళ కుదరదు, ఇవాళ చాలా కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, వంట చేసేవాడు షెఫ్ కూడా ఇంకొక అబ్బాయి మానేశాడు, నేనే చేస్తున్నానివాళ, నాకు రావడం కుదరదు, కొంచెం ప్లాన్స్ క్యాన్సిల్ చేయవా ప్లీజ్ అని రవి అడుగుతుంటే, ఏంటి ఇప్పుడు క్యాన్సిల్ చేయాలా? ఏంటి రవి నువ్వు అన్ని బుక్ చేసుకుని అన్ని ప్లాన్ చేసుకుని ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా చూసుకున్నాక నువ్విప్పుడు క్యాన్సిల్ చేయమంటే ఎలాగా? నేనింటికి కూడా వచ్చేశాను, ఇప్పుడే వచ్చాను ఇంటికి, అసలు నువ్వు మనసే లేదు రవి నీకు, ముందే చెప్పొచ్చు కదా అనిక ఫోన్ కట్ చేస్తుంది శృతి అయితే. ఇక మీనాకి ఫోన్ చేస్తాడు రవి. వదినా, ఏమైంది రవి, ఎందుకంత కంగారుగా ఉన్నావ్? ఏం లేదు వదినా, శృతికి నా మీద అలిగింది, ఎందుకంటే ఇవాళ డిన్నర్ బుక్ చేసింది, నేను రావడానికి కుదరదు, అందుకని శృతిని కొంచెం ఓదార్చవా, అలాగే నాకు టిఫిన్ చేయొద్దు సరేనా వదినా అని చెప్పేసి రవి అంటుంటే, ఓహో శృతి అలిగిందా, సరే నేను చెప్తాన్లే తనకి, నువ్వేమీ బాధపడకు, నీ వర్క్ నువ్వు చేసుకో అనిక మీనా చెప్పేసరికి రవికి సరే సరే వదినా, థ్యాంక్స్ వదినా అని ఫోన్ కట్ చేస్తాడు రవి. అప్పుడే ఇక శృతి వచ్చి, మీనా రవి రాడంట, రవికి టిఫిన్ అయ్యకు సరేనా అనిక శృతి చెప్తుంటే, ఆల్రెడీ నాకు ఫోన్ వచ్చిందిలే శృతి అనిక మీనా అంటుంది. ఏంటి రవి నీక్కూడా ఫోన్ చేసి చెప్పాడా? మరి నాకెందుకు చెప్పమని నీకు చెప్పాడు, వేస్ట్ ఫెలో అని చెప్పేసి ఇక శృతి తిట్టుకుంటుంటే, అలా తిట్టుకోకు శృతి, తనకేదో పనుందంట, పాపం తను చేసుకోవాలి కదా, తను షెఫ్గా బాగా కుదిరితేనే రేపొద్దున్న మీరు రెస్టారెంట్ పెట్టుకున్నాక తనకంటూ కొంచెం గుర్తింపొస్తుంది, అదే కాక తను బాగా ఎక్స్పీరియన్స్ అవుతాడు కదా, చెయ్యనివ్వు, ఏమైంది, ఒక్కరోజుకి రేపుందట ప్లాన్ చేసుకో అనిక మీనా చెప్తుంటే, సర్లే మీనా, నువ్వంత పాజిటివ్గా నేను ఉండలేను కానీ నా కోపం కొంచెం సేపటికి తీరిపోతుందిలే, అంత వెంటనే తీరదనుకో అని చెప్పేసి ఇక శృతి అంటుంది. అవును బాలు ఇంకా రాలేదేంటి? ఇవాళ రారంట శృతి, ఏదో ట్రిప్ వచ్చిందంట, నైట్ అంతా ట్రిప్ చేసి రేపొద్దున్న వస్తారంట, చెప్పారు కాల్ చేసి అనిక మీనా అంటుంది శృతితోటి. అంటే ఇవాళ లేడీస్ నైట్ అనమాట, మీ హస్బెండ్ రాడు, నా హస్బెండ్ రాడు, ఇద్దరం కలిసి ఏదైనా మూవీ చూద్దామా అనిక శృతి అడుగుతుంటే, చూద్దామని అనిక మీనా అంటుంది. ఉండు చపాతీ చేస్తున్నాను, మా ఇద్దరం తినేసి సినిమా చూడ్డం స్టార్ట్ చేద్దాం అనిక మీనా అనేసరికి, సరే నేను ఫ్రెష్ అయి వస్తాను, రెడీగా ఉంచు అనిక శృతి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. మీనా తన చపాతీలు చేసి ఇక టేబుల్ మీద పెడుతుంది. ఇక మీనా మరియు శృతి ఇద్దరూ కలిసి టిఫిన్ చేసేసి ఇక హారర్ మూవీ అయితే స్టార్ట్ చేస్తారు చూడ్డం. అంత ఫాస్ట్గా ఎవరెళ్ళమన్నారు నిన్ను, మెల్లగా చూసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటాం, మా ఆవిడికి పౌరుషముంది, గౌరవం కూడా ఉంది, ఆ గౌరవాన్ని తొక్కినట్టు చూస్తే, సొంత చెల్లిని తిడితే తను ఊరుకుంటుందనుకుంటున్నారా? తన జాబ్లో పీకించేస్తుంటే తను ఊరుకుంటుందనుకుంటున్నారా అని చెప్పేసి ఇక బాలు అయితే మీనాకి సపోర్ట్ చేస్తాడు. ఇక అందరూ టిఫిన్ తినేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మీనా అయితే తన పనులు తన చేసుకుంటూ ఉంటుంది. ఇక చీకటి పడుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇక బాలు అయితే మీనాకి ఫోన్ చేసి, మీనా నేను సాయంత్రం రాను, వాళ్ల భోజనం నువ్వు చేసి పడుకో, నాకోసం వెయిట్ చేయకు అని ఇక బాలు చెప్తుంటే, ఎందుకు రారు, నాకు నైట్ ట్రిప్ తగిలింది మీనా, ట్రిప్ అంతా వేస్తే కనీసం ఎంతో కొంత వస్తాయి కదా, మనింటికి ఉపయోగపడుతుందని ట్రిప్కి ఒప్పుకున్నాను. అయ్యో నైట్ ట్రిప్స్ ఒప్పుకోవద్దని చెప్పాను కదండీ అని మీనా అంటుంటే, ఒప్పుకోకపోతే డబ్బులెలా వస్తాయి మీనా, ఎంతో కొంత సంపాదించాలి కదా, ఒప్పుకున్నాను, రేపొద్దున్న వచ్చి రెస్ట్ తీసుకుంటాన్లే, కాని నువ్వు తినేసి పడుకో, నాకోసం ఎదురుచూడకు అని ఇక బాలు అయితే ఫోన్ కట్ చేస్తాడు మీనాది. ఇక శృతి అయితే రవికి ఫోన్ చేస్తుంది. ఏం రవి, డిన్నర్కి వెళ్దామన్నావు, ఇంకా ఇంటికి రాలేదేంటే అనిక శృతి అడుగుతుంటే, లేదు శృతి, నాకివాళ కుదరదు, ఇవాళ చాలా కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, వంట చేసేవాడు షెఫ్ కూడా ఇంకొక అబ్బాయి మానేశాడు, నేనే చేస్తున్నానివాళ, నాకు రావడం కుదరదు, కొంచెం ప్లాన్స్ క్యాన్సిల్ చేయవా ప్లీజ్ అని రవి అడుగుతుంటే, ఏంటి ఇప్పుడు క్యాన్సిల్ చేయాలా? ఏంటి రవి నువ్వు అన్ని బుక్ చేసుకుని అన్ని ప్లాన్ చేసుకుని ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా చూసుకున్నాక నువ్విప్పుడు క్యాన్సిల్ చేయమంటే ఎలాగా? నేనింటికి కూడా వచ్చేశాను, ఇప్పుడే వచ్చాను ఇంటికి, అసలు నువ్వు మనసే లేదు రవి నీకు, ముందే చెప్పొచ్చు కదా అనిక ఫోన్ కట్ చేస్తుంది శృతి అయితే. ఇక మీనాకి ఫోన్ చేస్తాడు రవి. వదినా, ఏమైంది రవి, ఎందుకంత కంగారుగా ఉన్నావ్? ఏం లేదు వదినా, శృతికి నా మీద అలిగింది, ఎందుకంటే ఇవాళ డిన్నర్ బుక్ చేసింది, నేను రావడానికి కుదరదు, అందుకని శృతిని కొంచెం ఓదార్చవా, అలాగే నాకు టిఫిన్ చేయొద్దు సరేనా వదినా అని చెప్పేసి రవి అంటుంటే, ఓహో శృతి అలిగిందా, సరే నేను చెప్తాన్లే తనకి, నువ్వేమీ బాధపడకు, నీ వర్క్ నువ్వు చేసుకో
అనిక మీనా చెప్పేసరికి రవికి సరే సరే వదినా, థ్యాంక్స్ వదినా అని ఫోన్ కట్ చేస్తాడు రవి. అప్పుడే ఇక శృతి వచ్చి, మీనా, రవి రాడంట, రవికి టిఫిన్ అయ్యకు సరేనా అనిక శృతి చెప్తుంటే, ఆల్రెడీ నాకు ఫోన్ వచ్చిందిలే శృతి అనిక మీనా అంటుంది. ఏంటి, రవి నీక్కూడా ఫోన్ చేసి చెప్పాడా? మరి నాకెందుకు చెప్పమని నీకు చెప్పాడు, వేస్ట్ ఫెలో అని చెప్పేసి ఇక శృతి తిట్టుకుంటుంటే, అలా తిట్టుకోకు శృతి, తనకేదో పనుందంట, పాపం తను చేసుకోవాలి కదా, తను షెఫ్గా బాగా కుదిరితేనే రేపొద్దున్న మీరు రెస్టారెంట్ పెట్టుకున్నాక తనకంటూ కొంచెం గుర్తింపొస్తుంది. అదే కాక తను బాగా ఎక్స్పీరియన్స్ అవుతాడు కదా, చెయ్యనివ్వు, ఏమైంది, ఒక్కరోజుకి రేపుందట ప్లాన్ చేసుకో అనిక మీనా చెప్తుంటే, సర్లే మీనా, నువ్వంత పాజిటివ్గా నేను ఉండలేను కానీ నా కోపం కొంచెం సేపటికి తీరిపోతుందిలే, అంత వెంటనే తీరదనుకో అని చెప్పేసి ఇక శృతి అంటుంది. అవును, బాలు ఇంకా రాలేదేంటి? ఇవాళ రారంట శృతి, ఏదో ట్రిప్ వచ్చిందంట, నైట్ అంతా ట్రిప్ చేసి రేపొద్దున్న వస్తారంట, చెప్పారు కాల్ చేసి అనిక మీనా అంటుంది శృతితోటి. అంటే ఇవాళ లేడీస్ నైట్ అనమాట, మీ హస్బెండ్ రాడు, నా హస్బెండ్ రాడు, ఇద్దరం కలిసి ఏదైనా మూవీ చూద్దామా అనిక శృతి అడుగుతుంటే, చూద్దామని అనిక మీనా అంటుంది. ఉండు, చపాతీ చేస్తున్నాను, మా ఇద్దరం తినేసి సినిమా చూడ్డం స్టార్ట్ చేద్దాం అనిక మీనా అనేసరికి, సరే నేను ఫ్రెష్ అయి వస్తాను, రెడీగా ఉంచు అనిక శృతి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. మీనా తన చపాతీలు చేసి ఇక టేబుల్ మీద పెడుతుంది. ఇక మీనా మరియు శృతి ఇద్దరూ కలిసి టిఫిన్ చేసేసి ఇక హారర్ మూవీ అయితే స్టార్ట్ చేస్తారు చూడ్డం. అంత ఫాస్ట్గా ఎవరెళ్ళమన్నారు నిన్ను, మెల్లగా చూసుకుని వెళ్ళొచ్చు